సో వెల్కమ్ టు బిగ్ డిబేట్. విశాఖలో సాధు పరిషత్ మీడియా సమావేశం నిన్న జరిగింది. మొత్తానికి ఏంటంటే కొత్త టర్న్ తీసుకుంది ఇది. అతను చేసిన రావణ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు, మతపరమైన దూషణలు ఇవాళ రాష్ట్రంలో హీట్ ఎక్కించాయి. రాష్ట్రంలో సాధువులు సంతులు అందరూ బయటకు వచ్చారు, మాట్లాడుతున్నారు, హిందుత్వంపై విషం చిమ్ముతున్నారంటూ గట్టిగా ప్రశ్నించారు. అతన్ని రావణ్ని ప్రశ్నించారు, రావణ్ తీరుని గ్రహించారు. అలాగే ప్రభుత్వం కూడా చాలా గట్టిగానే ఈ విషయంలో ఈ కేసును హ్యాండిల్ చేయాలని చూస్తుంది. ఎందుకంటే అతను చేసిన వ్యాఖ్యలు కానీ అలాగే యూఏపీఏ చట్టం అతనికి వర్తించదని అంటున్న వాళ్ళ మాటలకి గట్టి కౌంటర్ కానీ ప్రభుత్వం సిద్ధం చేసింది. ఎందుకంటే ఈ అంశాలు అతను ఇప్పటి నుంచి కాదు, 2005-6 నుంచి చేసుకుంటూ వస్తున్న వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు, మతపరమైన దృష్టిలు, వ్యక్తిగతంగా కులాలను కించపరిచే విధంగాను మతాలను కించపరిచే విధంగా చేస్తూ వస్తున్న వ్యాఖ్యలు, వీటన్నిటి మీద ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టింది. అంతేకాదు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి, ప్రత్యేకించి రావణ్ పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి ఇప్పటిదాకా చేస్తున్న వ్యాఖ్యలు కానీ అతని చేష్టలు కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకుంది. డిప్యూటీ ముఖ్యమంత్రిని టార్గెట్ చేస్తూ మాట్లాడు. అలాగే ఇద్దరు మంత్రులు మాట్లాడారు. మంత్రి పార్థసారథి మాట్లాడుతూ రాష్ట్ర విధ్వంసానికి జగన్ ప్రయత్నిస్తున్నారని ఆరోపణ చేశారు. అలాగే కొల్లు రవీంద్ర కూడా మాట్లాడారు. గవర్నమెంట్ చాలా సీరియస్గానే ఉంది, కౌంటర్లు చాలా బలంగా పడుతున్నాయి. అలాగే మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడానికి జడా శ్రావణ్ని రావణ్ని వైసీపీ ఎలా పావులుగా వాడుకుంటోంది. అలాగే మొన్నటికి మొన్న గన్నవరం విమానాశ్రయంలో రావణ్ భార్య అనూష గారు ఆవిడ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్న సమయంలో ఆయన కాగితం తీసుకుని అవినాష్ ఇదిగో దేవినేని అవినాష్ నువ్వు చూడు అని చెప్పేసి ఇచ్చేసి వెళ్ళిపోవటం. అంటే వైసీపీలో ఒక భయం పట్టుకుంది. ఏంటంటే ఈ విషయంలో మరీ గట్టిగా వెళ్తే కేంద్రంలో బీజేపీ తోటి సంబంధాలు ఏమైనా దెబ్బతింటాయన్న ఒక ఆందోళన. ఏదో కింద మీద పడి నెట్టుకొస్తున్నావు, ఇప్పుడు మధ్య అనవసరంగా ఇది ఒంటికి పూసేసుకుంటే పార్టీ మొత్తం భ్రష్టు పట్టిపోతుందనే ఒక భయం అయితే వైసీపీ అధినాయకత్వంలో ఉన్నట్టు స్పష్టంగా తెలుస్తుంది. ఈ మొత్తం అంశాలతో పాటు ఏబీ వెంకటేశ్వరరావు గారు మాజీ డీజీపీ వారు కూడా చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. రావణ్కి వర్తించదు అని చెప్పేసి, యూఏపీఏ చట్టం వర్తించదు. ఈ అంశాలన్నిటికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు అజయ్ కుమార్ సజ్జా గారు, టీడీపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి అజయ్ గారు. అలాగే దాసరి కిరణ్ గారు, జనసేన అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్తే. పుణ్యశీల గారు, వైసీపీ అధికార ప్రతినిధి, వారికి నమస్తే. కృష్ణాంజనేయులు గారు మరి కాసేపట్లో వారు కూడా జాయిన్ అవుతారు. టు స్టార్ట్ విత్ బండి పుణ్యశీల గారు, మతాలతోటి రాజకీయం చేయకపోతే వైసీపీకి మనుగడ లేదని మీరు భావిస్తున్నారా? ఇంకా 3 ఏళ్ళు టైం ఉంది, బోల్డంత టైం, చాలా అంశాలు ఉన్నాయి మీరు మాట్లాడటానికి. ఇది ఇవాళ రెచ్చగొట్టి జడా శ్రావణ్కి స్పాన్సర్షిప్, అలాగే రావణ్కి స్పాన్సర్షిప్ ఇచ్చి అనవసరమైన మత కల్లోలాలు ఇన్నాళ్ళ వరకు మనం చూస్తున్నాం. రాష్ట్రంలో కులాల గొడవ ఉంటుంది, అది చాలక మతాల గొడవ కూడా తీసుకురావాలా? నిన్న సాధు పరిషత్ బయటకు వచ్చి నిన్న సాధారణంగా వాళ్ళు రారు బయటికి, వాళ్ళు వచ్చి మాట్లాడారంటే కేసు తీవ్రత అని ఒకసారి మీరు అర్థం చేసుకోండి. సార్, ముందుగా మీకు అలాగే ప్యానెల్లో ఉన్నటువంటి సభ్యులకి 99 వీక్షకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సార్. సార్, నేనైతే ఒక మాట చెప్తున్నాను సార్, ఎప్పుడు కూడా దైవంతో ఆడుకోవటం అనేది ఎవరికి మంచి పద్ధతి అనేది కాదు సార్. అసలు మత రాజకీయాల గురించి, కుల రాజకీయాల గురించి వైసీపీకి ఆపాదించేటటువంటి ముందు అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు, ఎవరి హయాంలో మరి దైవానికి ఏ రకంగా ఒక పట్టాభిషేకం అనేది జరిగిందనేది కూడా మనం ఆలోచించుకోవాల్సినటువంటి పరిస్థితి సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఆయన మీద ఈ రోజుకి కూడా ఒక మత ముద్ర వేసి ముందుకు వెళ్తున్నటువంటి మరి కూటమి వాళ్ళు మరి ఎక్కడ చూసినా కూడా ఏ సెగ్మెంట్కైనా కూడా అలాంటి మాటలు మాట్లాడటమే, అలాంటి మాటలు ఆపాదించటమే. అసలు ఎవరు ఇది చేసినా కూడా, ఈవెన్ టీడీపీలోంచి బయటకు వచ్చేసిన వాళ్ళైనా, జనసేనలోంచి బయటకు వచ్చేసిన వాళ్ళైనా, ఎవరి వెనకాలైనా వైసీపీయే ఉంటోందిట. ఇది ఒక దౌర్భాగ్యకరమైనటువంటి విషయం సార్. ఎందుకు మాట్లాడుతున్నామంటే, మరి వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మేమే రోజు కూడా భగవంతుడిని రాజకీయాల్లోకి తీసుకురావటం కానీ, లేకపోతే ఆ మతాలను అడ్డం పెట్టుకునో, కులాలను అడ్డం పెట్టుకునో, అసలు ఏ కులం, ఏ ప్రాంతం, ఏ పార్టీ, ఏ మతం లేకుండా పరిపాలన చేస్తాను అని చెప్పాడు. 5 ఏళ్ళు పాలన చేసి చూపించాడు. ఎప్పుడూ కూడా మరి శ్రీవారి ఇది కింద, ఆ ట్రస్ట్ కింద, శ్రీవాణి ట్రస్ట్ కింద లిటరల్లీ 5 ఏళ్లలో
మరి 3,000 గుళ్ళకి పైగా కన్స్ట్రక్షన్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారి. ప్రస్తుతం కేసులో ఏ రకంగా మరి మతపరమైనటువంటి తప్పుడు ప్రచారాలు మరి ఎవరు చేస్తున్నారో మనం ఆలోచించుకోవాలి. ఏలూరు సభని మీరు స్పాన్సర్ చేయలేదా? సూటి ప్రశ్న. ఏలూరు సభని మీరు స్పాన్సర్ చేయలేదా? మీ సోషల్ మీడియా వింగ్ అంతా అక్కడే ఉంది, చెక్ చేసుకోండి విజువల్స్. సార్ సోషల్ మీడియా వింగ్ అంతా అక్కడ ఉన్నంత మాత్రాన అంటే చాలా మరి 99 మీడియా కావచ్చు, ఇంకో మీడియా కావచ్చు, మరి ఏదన్నా ఒక ఇన్సిడెంట్ జరుగుతోందంటే ఆల్ మీడియా. నేను మీ సోషల్ మీడియా అన్న, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వింగ్ ఉంది అక్కడ, చెక్ చేసుకోండి. బాధ్యులు, కీలక బాధ్యులు అక్కడ ఉన్నారు, చెక్ చేసుకోండి విజువల్స్. మాట్లాడండి సార్. ఓకేనా సార్? ఓకే మాట్లాడండి సార్. నేను ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియా వింగ్ ఉన్నంత మాత్రాన వైఎస్ఆర్సీపీ స్పాన్సర్ చేసినట్టేనా సార్? మరి ఎందుకున్నారండి? కన్ఫర్మ్ చేస్తున్నారా? మరి ఎందుకున్నారండి? కన్ఫర్మ్ చేస్తున్నారా? కాదు, మరి ఎందుకున్నట్టండి వాళ్ళు అక్కడ? వాళ్ళకి ఏం పని అండి అక్కడ? సోషల్ మీడియాకి, వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాకి ఏం పని అండి అక్కడ? సార్ ఏ సిచ్యువేషన్ కైనా ఎవరైనా కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటటువంటి కార్యక్రమాల్లో కూడా టీడీపీ ముసుగులో ఉండేటటువంటి వాళ్ళు కూడా చాలా మంది అక్కడ గ్యాదర్ అయ్యి నానా రకాల రప్చరు కూడా పరిస్థితులు ఉన్నాయి సార్. సార్ మీరు ముసుగేసుకుని వెళ్ళా నేరుగానే ఉన్నారని చెబుతున్నా సార్. నేను అదే చెప్తున్నాను సార్. ఇప్పుడు సోషల్ మీడియా వెళ్ళినంత మాత్రాన, ఇంకొకళ్ళు వెళ్ళినంత మాత్రాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసిందని మీరు ఎలా కన్ఫర్మ్ చేస్తారు? నాకు అది చెప్పండి. అనుమానాలు వస్తాయి, గ్యారంటీగా వస్తాయండి. ఇప్పుడు మీకు సంబంధం లేని వ్యవహారం అది. ఆయన ఎవరో దళిత క్రైస్తవ సభ పెట్టుకున్నారు, పాప ఆయన పేరేంటి, జడా శ్రావణ్ గారు పెట్టుకున్నారు, వారికి కృష్ణారావణ్ గారు తోడయ్యారు. వాళ్ళు ఏదో జైభీం పార్టీ తరఫున పెట్టుకున్నారు, శంకరరావు అన్నారు, క్రైస్తవానికి సంబంధం లేని శంఖం కూడా అక్కడ పూరించారు. సరే, ఆ శంకరరావులో వాళ్ళు ఏదో వాళ్ళ బాధలు వెదలు అన్ని మాట్లాడుకున్నారు. కానీ వీళ్ళిద్దరే అభ్యంతరకరమైన పాస్టర్లు ఎవరు కూడా ఏం మాట్లాడలేదండి. అక్కడ ఉన్న పాస్టర్లు వాళ్ళేదో వాళ్ళ గోలు వాళ్ళు చెప్పుకున్నారు, మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏం మాట్లాడలేదు. ఇద్దరే మాట్లాడారు. సో వీళ్ళిద్దరు మాట్లాడేది వాళ్ళు సజావుగా చేసుకుంటారు కదా, మీకేంటి పని? కృష్ణారావణ్ సార్, నేను ఒక్క మాట అయితే అడుగుతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది వైఎస్ఆర్సీపీ స్పాన్సర్ చేసిందా, లేకపోతే ఇంకొకళ్ళు సోషల్ మీడియా అక్కడికి వెళ్ళుందా, లేకపోతే టీడీపీ వాళ్ళు వెనక నుంచి ఏమన్నా చేస్తున్నారా, జనసేన వాళ్ళు అక్కడ ఉండి అభ్యంతరకరమైన వ్యాఖ్యలను ఏమన్నా ఖండించకుండా కూర్చున్నారా? ఇవి కాదు సార్ పాయింట్. ప్రశ్నారావణ్ కి ఈ రోజున జరుగుతున్నటువంటి పరిస్థితి ఏంటి? ఇప్పుడు నేను మాట్లాడేది సార్, ప్రశ్నారావణ్ అనేటటువంటి వ్యక్తిని మేమేమన్నా ఇప్పుడు ఈ దైవానికి సంబంధించి తప్పుగా మాట్లాడమని మేమేమన్నా సంకేతాలు ఇచ్చామా? అసలు అతనికి మాకు ఏంటి సంబంధం? ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండోది వచ్చేటప్పటికి, ఇప్పుడు ఈ ప్రశ్నారావణు ఒకానొకప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎంత గొప్ప వ్యాఖ్యలతో మరి సభల్లో అద్భుతంగా మాట్లాడారో, నా కొడకల్లారా అన్నారా, చెప్పులు తీసుకు కొడతా అన్నారా, వైసీపీ కొడకల్లారా అని మాట్లాడారా, రోమాలు తీసి కూర్చోబెడతా అన్నారా, అద్భుతమైనటువంటి పదజాలంతో మాట్లాడినటువంటి మరి పవన్ కళ్యాణ్ గారికి మరి మీరు మాట్లాడితే అప్పుడు అలా ఉంది కదా, అప్పుడు మేము కూడా మిమ్మల్ని అదే విధంగా మాట్లాడుతున్నామని అతను మాట్లాడగానే మరి కూటమి వారికి కొంత చాలా బాధేసినటువంటి మాట పాపం, చాలా వాస్తవం సార్. ఆ ఇదిలో అన్ని రకాలుగా కూడా మరి ఆ వ్యక్తిని టార్గెట్ చెయ్యాలి అనుకున్నారు. మరి చాలా విడ్డూరంగా, లాకి కూడా విరుద్ధంగా నిన్న ఏబి వెంకటేశ్వరరావు గారు కూడా చెప్పడం జరిగింది, ప్రశ్నారావణ్ కి మరి ఉపా చట్టం వర్తించదు అని చెప్పని. అసలు మనం పెట్టినటువంటి బిఎన్ఎస్ చట్టాలన్నిటితో పాటుగా ఉపా 13, 39 కూడా అతని మీద పెట్టి టార్గెట్ చేయాల్సిన అవసరం. కేవలం అసలు ప్రశ్నించే గొంతుగా, ప్రశ్నించే టైంలో మరి హాకీ స్టిక్కులు, రాడ్లు, చెప్పు తీసుకు కొడతాలు, నా కొడకలు, అరైలు, తురైలు అని మాట్లాడినటువంటి పదజాలాలకి ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పవన్ కళ్యాణ్ గారికి క్రియేట్ చేయలేదు సార్. మరి ఈ రోజున ఎవరో వ్యక్తి, ఇప్పుడు ఒక యూట్యూబర్ గారు కావచ్చు, ఆయన జర్నలిజం చదివి ఉన్నటువంటి వ్యక్తి కావచ్చు, ఒక యూట్యూబ్ ద్వారా జనాల్ని మోటివేట్ చేసేటటువంటి కార్యక్రమాలు అతను ముందుకు పోతుండొచ్చు. ఆ రోజు ఆ సభలో అతను ఉండుండొచ్చు. అతన్ని అడ్డదిడ్డాలుగా మాట్లాడమని ఎవరు చెప్పరు. కానీ ఒకానొకప్పుడు మనం అడ్డదిడ్డాలుగా మాట్లాడి ఈ రోజున అలాంటిదే మనకి ఎదురైనప్పుడు మన ఎదుటి వ్యక్తిని మనం విలువల గురించి మాట్లాడితే ఎట్లా సార్? మనం
సరే మీరు అరెస్ట్ చేశారు, అతను అలా మాట్లాడినటువంటి విధానం కరెక్ట్ అని ఎవడు మీదేసుకోడు. అతను మాట్లాడిన దాని మీద ఏ విధమైనటువంటి ఇది పెట్టి మీరు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారో మీరు అది చెప్పాలే తప్ప అసలు ఉపా చట్టానికి అతనికి అంటగట్టి అతన్ని ఇబ్బంది పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా 120 కేసులు ఆయన మీద బనాయించాల్సినటువంటి అవసరం ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వరరావు గారు కావచ్చు, మీరు చేయలేదా అని అడుగుతున్నానండి. మీరు చేయలేదా చేస్తున్నారా? కాదండి, ఇందాక వాళ్ళు ఆయన మాట్లాడాడు కాబట్టి ఇతను మాట్లాడు అంటున్నారు. ఇప్పుడు కేసుల సంగతి మీరు చేయలేదా, మీరు పెట్టలేదా కేసులు? వాళ్ళు పెడతారు, ఏముంది? మీరు గవర్నమెంట్ ఉంటే మీరు, వాళ్ళు గవర్నమెంట్ ఉంటే వాళ్ళు. కేసులు ఎవరెవరి మీద పెట్టాం సార్? ఎందుకు పెట్టలేదు? చెక్ చేసుకోండి. ఎలా భయభ్రాంతులు చేశారు మీరు జనాల్ని, ఒకసారి చెక్ చేసుకోండి. అవన్నీ చెబుతూ కూర్చుంటే మీ ఒక్కరికే టైం అయిపోతుంది. నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తా, ఒక్కసారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారో గురించి, మా అమ్మ అనే పదం గురించి మాట్లాడినప్పుడు గాని, చంద్రబాబు నాయుడు గారు అమ్మలు, నీ అమ్మలు, అమ్మమ్మలు అని మాట్లాడినప్పుడు గాని మేము ఎప్పుడూ కూడా మరి వాళ్ళని సరే మీరు పెట్టిన కేసుల గురించి ఇంకో రోజు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. మిగిలిన వాళ్ళు కూడా మాట్లాడాలి. వదిలేసాం తప్ప కూడా మేము వాళ్ళ మీద మేము యాక్షన్లు తీసుకోలేదండి. పుణ్యశీల గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి ఏబి వెంకటేశ్వరరావు గారు ఏం మాట్లాడారో చూద్దాం, తర్వాత అజయ్ కుమార్ గారి దగ్గరికి వెళ్దాం. ఏబి వెంకటేశ్వర గారు ఉపా చట్టం ఇతనికి వర్తిస్తుంది అంటున్నారు. ఎందుకు వర్తించదో సీనియర్ పోలీస్ ఆఫీసర్ కాబట్టి ఆయన చెప్తారు. ఈ రోజున రావణ్ మీద పెట్టినటువంటి UAPA కేసు ఏదైతే ఉందో ఆ ఉగ్రవాద నిరోధక చట్టం యొక్క ఉద్దేశాలకి పూర్తి వ్యతిరేకం. రావణ్ మీద పెట్టిన 20 పేజీల రిమాండ్ రిపోర్టు చదివాను. ఇందులో పెట్టిన సెక్షన్లన్నీ చదివాను. ఆ సెక్షన్లో ఒక్కొక్క సెక్షన్ అర్థం ఏమిటో తెలియనివి తెలుసుకున్నాను. ఇందులో వాళ్ళు పెట్టినటువంటి ఎవిడెన్స్ కానీ, ఇందులో వాళ్ళు పెట్టినటువంటి రావణ్ చేశాడు అని చెప్తున్నటువంటి పనులు కానీ అవి ఏవి కూడా UAPAలో పెట్టిన సెక్షన్ 13 కానీ సెక్షన్ 39 కింద కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిలబడవు. అంతవరకు గారు చూశారు కదా, ఏబి వెంకటేశ్వర గారు DGP స్థాయిలో పదవి విరమణ చేసిన వ్యక్తి. ఆయన చట్టాలను సాకల్యంగా పరిశీలించి మరీ వివరంగా చెప్పారు, సమగ్రంగా చెప్పారు ఇతనికి వర్తించదని. ఎందుకు వర్తించదనే దానికి ఆయనకి ఇచ్చిన క్లారిఫికేషన్ మీరు చూసే ఉంటారు. నిజంగా అంత సీరియస్నెస్ ఉందండి తను చేసిన వ్యాఖ్యల్లో. సరే, అది ఏబి వెంకటేశ్వరరావు గారి అబ్జర్వేషన్. ఆయన ఇప్పుడు మాజీ DGP, ఆ అబ్జర్వేషన్తో అందరూ ఏకీభవించాలని కూడా లేదు. బట్ మీరేమనుకుంటున్నారు? గుడ్ మార్నింగ్ వసుదేవ్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న ప్యానలిస్టులకు అదేవిధంగా 99 టీవీ వీక్షకులందరూ కూడా వెరీ గుడ్ మార్నింగ్. వసుదేవ్ గారు, ఇప్పుడు ఇక్కడ ఏబి వెంకటేశ్వరరావు గారు ఆయన కోణంలో ఆయన చెప్పాడు, ఉపా చట్టం అనేది ప్రశ్నారావానికి వర్తించదు, అది తీసివేయబడుతుంది. అంటే అది ఏబి వెంకటేశ్వరరావు గారు లేకుంటే మీరు నేను చెప్పాల్సింది కాదు, ఎందుకంటే అది ఉన్నత న్యాయస్థానాలు చెప్తాయి ఆ కేసు వర్తిస్తుందా వర్తించదా అనేది. ఈరోజు ప్రశ్నారావణ్ విషయం మీద అంత సీరియస్ అవసరమా అంటే, అతను ఏదో ఆ వేదిక మీద ఏదో మాట్లాడాడని ఒకటే కాదు సార్, అనేకమైన అంశాలు మనందరం విన్నాం. ఈ రోజు రాష్ట్రం మొత్తం, 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు మొత్తం కూడా అతను హిందూ ధర్మాల గురించి, హైందవ ధర్మాల గురించి, లేకుంటే వ్యక్తిగతంగా ఏమేమి విధంగా మాట్లాడాడో అది అందరం కూడా విన్నాం. ఇక్కడ సోదర పుణ్యశీల గారు ఒక మాట మాట్లాడారు వసుదేవ్ గారు, ఎవరు నేర్పించారో వాళ్ళకి తిరిగి ఆ మాటలు వినిపించినప్పుడు కోపం వస్తుందా అని. ఏం నేర్పించారండి పవన్ కళ్యాణ్ గారు? ఎలాంటి మాటలు నేర్పించారు? హిందూ ధర్మాల గురించి, శ్రీరాముడి జీవితం గురించి, సీతమ్మ వారి జీవితం గురించి, హైందవ ధర్మాల గురించి తప్పుగా మాట్లాడమని నేర్పించారు? తప్పుగా మాట్లాడమని నేర్పించారు ఎక్కడన్నా సరే? ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు, కొడకల్లారా తిట్టారు. ఎప్పుడు తిట్టాడమ్మా? ఏ అంశం మీద తిట్టాడమ్మా? మీరు 2019లో గెలిచిన తర్వాత దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేసి, ఈవెన్ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడకూడని మాటలు, ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుంటావు, ఎన్ని పిల్లల్ని వదిలేస్తావు, ఎన్నిసార్లు ఆయన మాట్లాడినండి. నెక్స్ట్ మళ్ళీ మీకు అవకాశం వస్తుంది, ఆయన మాట్లాడినండి. పుణ్యశీల గారు, ఇట్స్ నాట్ కరెక్ట్, మాట్లాడినండి. ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు, ఆయనకు అవసరం లేదు సార్ పవన్ కళ్యాణ్ గారి గురించి మీరు రాజకీయంగా టార్గెట్ చేసి మాట్లాడితే తప్పలేదని సమాధానం చెప్తాడు సార్. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్పు చూపించాడు తెలుసా సార్ బహిరంగ సభలో? ఏ రోజైతే
జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి ఈ రోజు ఇక్కడ కూర్చున్న మేడం వరకు అందరూ కూడా ప్యాకేజ్ ఇస్తారు అంటే మీరు నిరూపించరా కొడకల్లారని ఆ రోజు చూపించాడు. మరి ప్యాకేజ్ ఇస్తారనే వ్యక్తులు నిరూపించారంటే అది నిరూపించలేకపోయారు. ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గా పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ గా జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కడ టార్గెట్ చేయాలి. అలా కుటుంబ సభ్యుల జోలికి పోలా, వ్యక్తిగతంగా మాట్లాడాల. సార్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అనేక సార్లు చెప్పారు, అది నా పర్సనల్ జీవితం, లేదు నా పెళ్లిళ్ళ వల్ల జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జైలుకి పోయాడా, జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డి ఏమన్నా జైలుకు పోయాడా అని అడిగింది పవన్ కళ్యాణ్ గారు. ఆయన పర్సనల్ జీవితం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన లాస్ ఏమీ లేదు, రాష్ట్రానికి వచ్చిన లాస్ ఏమీ లేదు. లేదు ఆయన పర్సనల్ జీవితంలో ఉన్న ఎవరైతే ఆ రోజు మహిళలు ఉన్నారో ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ చేయలేదు, లేదు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించి మాకు న్యాయం చేయని అడగలేదు. రాజకీయాల కోసం చివరికి విద్యార్థుల దగ్గరికి వెళ్ళి, స్కూల్ విద్యార్థుల దగ్గరికి వెళ్ళి కూడా పవన్ కళ్యాణ్ గారి పెళ్లిళ్ళ గురించి మాట్లాడారంటే ఎంత దరిద్రం అది. ఇవన్నీ మీకు కనపడట్లేదమ్మా ఒక స్త్రీమూర్తిగా? ఈ రోజు ఈ ప్రశ్నారావణ్కి మాకు సంబంధం లేదని మీరు మాట్లాడుతున్నారు. మీకు సంబంధం లేకపోతే పేమినాని నిన్నటికి నిన్న ప్రశ్నారావణ్ మంచోడు, ఎందుకు అతను ఇబ్బంది పెడుతున్నారు, ఏ విషయంలో మంచోడేయడమ్మా మీకు? మీ పార్టీకి సంబంధం లేదు కదా. మీ పార్టీకి సంబంధం లేనప్పుడు ఉన్నత న్యాయస్థానాలు చూస్తే, అరెస్ట్ చేసిన పోలీస్ అధికారులు చూస్తారు, అతను ఏమేమి మాట్లాడారన్న విషయాలు కూలంకుషంగా బయటికి తీసుకొస్తారు కదా. ఏమీ సంబంధం లేనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంత భారీ ట్వీట్ పెట్టాడు? సంబంధం లేదు కదా. ఒక యూట్యూబర్ ప్రశ్నించే గొంతుని నలిపేస్తారా? ఏం ప్రశ్నించాడు మేడం ఇప్పటి వరకైనా? రాష్ట్ర సమస్యల గురించి ప్రశ్నించాడా? దేశ భద్రత సమగ్రత గురించి ప్రశ్నించాడా? లేకుంటే ఆడపడుచుల జీవితాల గురించి ప్రశ్నించాడు? ఏం ప్రశ్నించాడు అతను? అయితే బ్లాక్ మెయిల్స్, లేకుంటే హిందుత్వాల గురించి, హైందవ ధర్మాల గురించి ఇష్టానుసారంగా మాట్లాడటం, నేను అసలు దేశభక్తుండే కదా, నాకు దేశం మీద పెద్ద ఇష్టమే లేదు, ఇటువంటివన్నీ మాట్లాడుతుంటాడు పెద్ద మనిషి. చివరికి దళిత క్రైస్తవ సభ పెట్టుకున్నప్పుడు వాళ్ళు ఏం మాట్లాడాలండి? అక్కడ వాళ్ళకి నచ్చిన అంశాలు, లేకుంటే వాళ్ళ మీద జరుగుతున్న అంశాల గురించి మాట్లాడాలి, కానీ సంబంధం లేని పవన్ కళ్యాణ్ గారి గురించి వేదికకి ఇష్టానుసారంగా మాట్లాడతారు. నాకు తెలుసు ఆ ప్రశ్నారావణ వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి తెలుసో తెలీదు. వీళ్ళందరూ ఎందుకు సార్? వసుదేవ్ గారు సింపుల్ ఒక మాట చెప్తాను సార్. ఇక్కడ ఈరోజు జడా శ్రావణ్ గారు కావచ్చు, లేకుంటే ఇటువంటి కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎందుకు పవన్ కళ్యాణ్ గారు ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తారంటే, వసుదేవ్ గారు ఇక్కడ సార్ కోట్లాది మంది అభిమానులు సంపాదించుకున్న వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. హీఈస్ నాట్ ఓన్లీ డిప్యూటీ సీఎం, ఆయన డిప్యూటీ సీఎం అవ్వక ముందే కొన్ని కోట్ల మంది ప్రజల్ని సొంతం చేసుకున్నాడు ఆయన ప్రేమని. అటువంటి ఒక వ్యక్తిని టార్గెట్ చేసినప్పుడు ఊరు పేరు అడ్రస్ లేనోడు కూడా అతని గురించి మాట్లాడినప్పుడు అతని గురించి రాష్ట్రం అంతా మాట్లాడుద్ది. ఎందుకంటే వాళ్ళ అభిమాన నాయకులు వాళ్ళు తిడుతున్నారు కాబట్టి, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు ప్రశ్నిస్తారు. అప్పుడు ఆటోమేటిక్ గా హీరో అవుతాడు. ఇప్పుడు సింపుల్ ఎగ్జాంపుల్ పుణ్యశీల గారు, మీకు ఒకటే క్వశ్చన్ అమ్మా నాది. ఏ జడా శ్రావణ్ గురించి అయితే మీరు బాధపడుతున్నారో, ఏ ప్రశ్నారావణ్ గురించి అయితే మీరు బాధపడుతున్నారో, ఇదే జడా శ్రావణ్ గారు మనకు మాట అన్నారు. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ ఓట్లతోటి ఈ రోజు మీ 40% ఓట్లలో సగానికి సగం క్రైస్తవ ఓట్లే ఉన్నాయి, మనలాంటి క్రైస్తవ సభలు పెట్టుకుంటున్న మా మీద కేసులు పెడుతుంటే నువ్వు ఎందుకు మౌనంగా ఉంటున్నావు అని మాట్లాడగానే ఆయన ట్వీట్ చేశాడు. ఆయన ప్రశ్నించాడు, ఆయన ట్వీట్ చేశాడు. అదే వేదిక మీద జడా శ్రావణ్ గారు ఇంకొక మాట కూడా మాట్లాడాడు. నేను 2029లో డిప్యూటీ సీఎం గా అసెంబ్లీలోకి అడుగు పెడుతున్నా అన్నాడు. ఆయన డిప్యూటీ సీఎం అయితే సీఎం ఎవరు మేడం? మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మీరిద్దరు కూటమితో వస్తున్నారు రేపు పొద్దున. కూటమి అంటే మీకు ఇష్టం లేదు కదా. ఈ రోజు జడా శ్రావణ్ గారు మాట్లాడితే ఐఎమ్ విత్ జగన్మోహన్ రెడ్డి అంటాడు. ఏంటి మీ పార్టీని జడా శ్రావణ్ గారి పార్టీలో కలుపుతున్నారా, లేకుంటే జడా శ్రావణ్ గారు మీ పార్టీని నడిపిస్తున్నారా? ఈ రోజు ఎందుకంటే 11 స్థానాలు ఉన్న మీరు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకులుగా ప్రవర్తించట్లేదు, కానీ 71 ఓట్లు వచ్చిన ఆయన నేనే ప్రతిపక్ష నాయకుడు అన్నట్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తిరుగుతున్నాడు. మరి మీ ఇద్దరు ఎవరు ప్రతిపక్ష నాయకుడు? జగన్మోహన్ రెడ్డి గారా, లేకుంటే జడా శ్రావణ్ కుమార్ గారా? వైఎస్ఆర్సీపీ పార్టీ, జై భీమరావు పార్టీ. మీరు ఎలాగో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించట్లేదు కదా, బహుశా జడా శ్రావణ్ గుర్తిస్తున్నారు మీరు కూడా. ఇప్పుడు నేను ప్రతిపక్ష నాయకుడిని, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి మాట్లాడే జగన్మోహన్ రెడ్డి గారు ఏమో బెంగళూరు యలహంక ప్యాలెస్ లో కూర్చొని వారానికి ఒకసారి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిపోతాడు. మళ్ళీ పుణ్యశీల గారు ఆగండి, మీ దగ్గరకు వస్తా. పుణ్యశీల గారు ఆగండమ్మా, మీ దగ్గరకు వస్తాను మళ్ళీ. మాట్లాడాలి కదా. సింపుల్ గా మిమ్మల్ని ప్రశ్నించుకోండి మేడం, నాకు మిమ్మల్ని విమర్శించాల్సిన అవసరం లేదు, మీ పార్టీని విమర్శించాల్సిన అవసరం లేదు. మీ దగ్గరకు వస్తాను, మీరు మాట్లాడండి, కాంట్రాడిక్ట్ చేయకండి, మీరు మాట్లాడండి, మీ టర్న్ వస్తుంది. ఒకసారి మన దాసరి కిరణ్ గారి దగ్గర వెళ్దాం. దాసరి కిరణ్ గారు, ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక 12 ప్రశ్నలు వచ్చినాయండి. ప్రధానంగా ఏంటంటే జనసేనానికి క్వశ్చన్ చేస్తున్నాయి. అయ్యా ఒకప్పుడు మీరే నక్సలైట్లే నిజమైన దేశభక్తులు
అని అన్న పెట్టిన పార్టీకి సంబంధించి కొనసాగింపుగా మీరు కూడా మాట్లాడారు. ఆగ్రహం, ఆ కోపం మాకున్నది, ఆ రోజు వాళ్ళకు ఉంటుంది, నక్సలైట్లకు ఉంటుంది. ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఒక దశలో నేను చేరాలనుకున్నాను. మీరే ఈరోజు అతని మీద మరి ఉగ్రవాద నిరోధక చట్టం పెట్టడం ఏంటి అని చెప్పేసి ప్రపంచ విప్లవ ఐకాన్ చెగువేరా ఆరాధకుడిగా విస్తృత ప్రచారం పొంది యువత మనసు చూరగొన్న మీరు ఇవాళ యూఏపీఏ కేసు పెట్టించడం సబబేనా అని చెప్పి ఈ అడిగిన వాళ్ళు జర్నలిస్టులు వాళ్ళ ఐడెంటిటీ అవన్నీ ఉన్నాయండి. ఇప్పటికి స్కానింగ్ వెళ్ళిపోయి ఉంటుంది, ఏపీ పోలీస్ స్కానింగ్ ఇవన్నీ కూడా అడిగిన ఆయనకు సంబంధించి. చెగువేరా బొలీవియాలో మర్డర్ కాకుండా ఉండి ఇప్పటిదాకా బతికుంటే అన్అపాలజెటిక్గా ఈయన సనాతనిగా మారేవారా? చాలా ఘాటైన ప్రశ్నలు, ఎక్కడ అసభ్య పదజాలం లేదండి, ఓన్లీ ప్రశ్నలు మాత్రమే ఉన్నాయి అతను అడిగిన దాంట్లో. మీ సమాధానం ఏంటి సార్ దాసరి కిరణ్ గారు? అందరికీ నమస్కారం అండి. సార్, పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు కూడా యువతని నక్సలైట్లలోకి వెళ్ళిపోండి, మీరు సాయుధ పోరాటాలు చేయండి, లేకపోతే ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఆయుధాలు పట్టుకుని పోరాడండి అని చెప్పి ఎప్పుడు యువతను రెచ్చగొట్ల. నేను చాలా క్లియర్ గా చెప్తా ఉన్నా. ఆయన యువకుడిగా ఉన్నప్పుడు, ఆయన యుక్త వయసులో ఉన్నప్పుడు ఈ సమాజంలో జరుగుతున్న పరిస్థితులు చూసి ఆయన మనస్తాపానికి చెంది, లేకపోతే ఆయన ఆవేదన చెంది, నేను వెళ్ళిపోవాలని అనుకున్నాను నక్సలిజంలోకి, నేను గన్ పికప్ చేద్దామని అనుకున్నాను అని చెప్పి ఆయన భావాన్ని ఆయన ఇంటర్వ్యూస్ లో చెప్పడం జరిగింది. అంతేగాని మీరు నక్సలైట్లలోకి వెళ్ళిపోండి అని చెప్పి యువతను రెచ్చగొట్టుంటే ఈ పాటికి మేమందరం ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. ఎందుకంటే ఆయన భావజాలం, ఆయన ఆలోచన విధానం, ఆయన వ్యక్తిత్వం అన్ని నచ్చి మా పనులన్నీ చేసుకుంటూ రాజకీయాల్లోకి వచ్చి తిరుగుతా ఉన్నాం. మేము కూడా ప్రజల కోసం, ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. నక్సలైట్లలోకి వెళ్ళిపోండి అని చెప్పి ఎప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎవరిని రెచ్చగొట్టలేదు. ఆయన ఆ రోజున్న స్టేట్ ఆఫ్ మైండ్ కి నేను వెళ్ళిపోయేవాడినేమో, కానీ మా అన్నగారు నన్ను వేరే మార్గంలోకి మళ్ళించాడు. నా అగ్రెషన్ ని, నా ఆవేశాన్ని, నా కోపాన్ని, నా ఇమ్మెచ్యూరిటీని ఆయన మార్షల్ ఆర్ట్స్ వైపు తీసుకెళ్లి నేను దాన్ని ఒక పాజిటివ్ ఛానల్లో చాలా సార్లు చెప్పారు దాసరి కిరణ్ గారు. అప్పుడంటే వాళ్ళ అన్నగారు మళ్ళించారు, మధ్యలో చెగువేరా వైపు ఎవరు మళ్ళించారు? అదే చెప్తా ఉన్నాను సార్. సార్ ఇప్పుడు అంటే ఒక లెఫ్టిస్ట్ భావజాలం, లెఫ్టిస్ట్ ఇప్పుడు మన ప్రపంచం మొత్తం ఎక్కడైనా తీసుకోండి, అయితే రెండు భావజాలాలే ఉన్నాయి. లెఫ్టిస్ట్ భావజాలం ఉంది, రైటిస్ట్ భావజాలం ఉంది. కొంతమంది ఏమంటారంటే మీరు ఓన్లీ లెఫ్టే ఉండాలంట, కొంతమంది రైటే ఉండాలంటారు. ఇప్పుడు ఆయన చదివిన పుస్తకాల ప్రభావం, లేకపోతే ఆయనకున్న పరిచయం ఉన్న వ్యక్తుల ప్రభావం వల్ల ఒక భావజాలానికి ఒక పాయింట్ ఆఫ్ టైంలో అట్రాక్ట్ అవుతాం మనం. తర్వాత ఈ సమాజాన్ని రిగ్రెస్ గా స్టడీ చేసిన తర్వాత, అగ్రెసివ్ గా ఈ పరిస్థితులన్నీ చూసిన తర్వాత రైట్ కాదు లెఫ్ట్ కాదు, మధ్యస్థంగా ఒక హైబ్రిడ్ భావజాలం మనం క్రియేట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ లో ఉన్న మంచి విషయాలు మనం తీసుకోవచ్చు, రైట్ లో ఉన్న మంచి విషయాలు మనం తీసుకోవచ్చు, రెండు కలిపి మధ్యస్థంగా ఒక భావజాలంలో మనం ముందుకెళ్ళొచ్చు అనుకుంటే తప్పేంటి సార్? తప్పులేదు కదా సార్. ఇప్పుడు ఓన్లీ లెఫ్ట్ భావజాలం నమ్ముకున్న పార్టీలు మనుగడలో ఉన్నాయా సార్ ఈ రోజున? ఓన్లీ రైట్ భావజాలాన్ని నమ్ముకున్న పార్టీలు మనుగడలో ఉన్నాయా సార్? దేశానికి ఏం అవసరం, రాష్ట్ర ప్రయోజనాలకు ఏం అవసరం, తద్వారా మనం బెటర్ అవుట్పుట్ ని ఎట్లా మనం తీసుకురాగలుగుతాం అనే ఒక ఆలోచనలో ఒక హైబ్రిడ్ అప్రోచ్ ని ఫాలో అయితే తప్పేంటి? ఈ రోజుకి ఆయన నేను చెగువేరాని హేట్ చేస్తున్నానని చెప్పట్లేదు కదా, లేకపోతే స్వామి వివేకానందని నేను అసహించుకుంటానని చెప్పట్లేదు కదా. ఆయనలో మంచి గుణాలు ఉంటాయి, ఈయనలో మంచి గుణాలు ఉంటాయి, అన్నింటిలో మంచి గుణాలను తీసుకుని ఒక హైబ్రిడ్ మోడల్లో తీసుకోవడంలో తప్పే లేదు. ఈ రోజున ప్రశ్న రావణ్ అనే వ్యక్తి గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, లేకపోతే సోషల్ మీడియాలో వస్తున్న ఆరోపణల గురించి పవన్ కళ్యాణ్ గారు చెప్పింది ఏంటంటే, మీరు మంచిగా విమర్శ చేయండి, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం చేయండి, బూతులు మాట్లాడడం అనేది క్రిటిసిజం కాదు. మీరు చెప్పాలి, రైట్ అందరికీ వర్తిస్తుంది కదా అది. దాసరి కిరణ్ గారు, బూతులు మాట్లాడటం అనేది వైసీపీ గూండాలకి, వైసీపీ అరాచకవాదులకి వర్తించినట్టే ఇంకెవరు మాట్లాడినా వాళ్ళకి కూడా వర్తిస్తుందిగా సార్. ఎవరు మాట్లాడినా వర్తిస్తుంది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మాట్లాడారు అని చెప్పే కుహానా మేధావులకు నేను చెప్పేది ఏంటంటే, నా దగ్గర వీడియోస్ కూడా ఉన్నాయి, మా సోషల్ మీడియాలో అంతా మా వాళ్ళంతా బయటికి తీస్తున్నారు, తవ్వుతున్నారు ఈ వైఎస్ఆర్సీపీ అరాచకాలు, వీళ్ళు తిట్టిన బూతులన్నీ. అవి నేను ఈ రోజు వినిపిస్తే మన ప్యానెల్లో ఉన్న మహిళ ఆవిడ తట్టుకోలేరు, మీరు తట్టుకోలేరు, నేను తట్టుకోలేను. ఎందుకంటే మనం ఎవరు అవి వినే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి కారుల్ని మార్చినట్టు భార్యలను మారుస్తాడు అని ఒక స్కూల్ పిల్లల సభలో ఆయన మాట్లాడిన మాటలు. ఎవరైతే జోగి రమేష్ ఉన్నాడో ఆ రోజున మంత్రి, నేను మచ్చుక్కి చెప్తాను సార్, కొన్ని మంత్రి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి పిచ్చి కుక్క. ఐఎమ్ సారీ టు సే దిస్, నేను చాలా బాధపడుతున్నా ఇవన్నీ నేను ఈ రోజు డిబేట్ లో మాట్లాడడానికి. సారీ టు సే దిస్. మార్చడం, తార్చడం,
మార్చడం తార్చడం మీకు బాగా తెలుసు. మీ తెలుగు పాండిత్యం నేను అబ్జర్వ్ చేస్తున్నా. మార్చడం తార్చడం అంటే ఏంటి సార్? పవన్ కళ్యాణ్కి తెలిసినట్టు ఎవరికి తెలియదు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యక్తి రోడ్డు మీద సభలో నడి రోడ్డు మీద వంగగీత గారిని పక్కన నుంచో పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారిని ఏమని తిడతాడు సార్? చంద్రబాబు నాయుడు గారిని ఏమని తిడతాడు సార్? పేర్ని నాని ఏమని తిడతాడు సార్? ప్రెస్ మీట్ పెట్టి రోజు పేర్ని నాని తిట్టడమేగా. బోర్గడ్డ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి పిల్లల్ని ఉద్దేశించి ఏం మాట్లాడాడు సార్? పిల్లల్ని రేప్ చేస్తావా, బండి కట్టుకుని లాక్కెళ్తావా పవన్ కళ్యాణ్ గారిని? ఇలా ఇష్టం వచ్చినట్టు 5 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారిని చిత్రహింసలు పెట్టి ఆయన్ని ప్యాకేజ్ స్టార్ అని చెప్పి నడి రోడ్డు మీద బూతులు తిట్టి, సభల్లో బూతులు తిట్టి, ప్రెస్ మీట్లలో బూతులు తిడితే పవన్ కళ్యాణ్ గారు ఒక రోజు మా పార్టీ ఆఫీస్లో ఆయన మా కార్యకర్తలు అందరిని పిలిచి మీటింగ్ పెట్టారు. నా పార్టీకి ఉన్నాయి 5 బ్యాంక్ అకౌంట్స్, 5 బ్యాంక్ అకౌంట్స్ లో ఇంత డబ్బులు ఉన్నాయి, నేను ఇంత ట్యాక్స్ కడుతున్నాను, ఈ 5 సంవత్సరాల్లో నేను ఇంత సంపాదించాను, 30% ట్యాక్స్ కట్టాను, 30-40 కోట్లు ట్యాక్స్ కట్టాను రా కొడకల్లారా, మీరు నన్ను ప్యాకేజ్ స్టార్ అంటున్నారా, నా పిల్లల్ని రేప్ చేస్తానని బెదిరిస్తున్నారా, మీరు నా ఇంట్లో ఆడవాళ్ళని తీసుకొస్తా ఉన్నారు, మా అమ్మని తిడతా ఉన్నారు, నా భార్యను తిడతా ఉన్నారు, నా వ్యక్తిగత జీవితాన్ని తిడతా ఉన్నారు, ఇదిరా తెరిచిన పుస్తకం రా నా జీవితం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు మాట్లాడారు. దానికి ఈ ప్రశ్న రావణ అనే వ్యక్తి మాట్లాడేదానికి సంబంధం ఏంటి సార్? సార్ ఎవడో ఎక్కడో ఏదో మాట్లాడతాడు సార్. ఇప్పుడు రాధా మనోహర్ దాస్ ఏదో తిట్టాడు, అతను తిట్టిన పరిస్థితి ఏంటి అసలు? అతను ఎవరు? అతనికి జనసేన పార్టీకి ఏంటి సార్ సంబంధం? అతనికి పవన్ కళ్యాణ్ గారికి ఏంటి సార్ సంబంధం? జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా దాసరి కిరణ్ తిడితే అది పార్టీకి ఆపాదించు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి ఆయన క్వశ్చన్ చేయి. ఎవడో ఎక్కడో ఎవరితో వాదించుకుంటూ వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటుంటే అవతల వ్యక్తి ఏదో అన్నాడని యువతల వ్యక్తి ఏదో అంటే దాన్ని తీసుకొచ్చి నువ్వు పవన్ కళ్యాణ్ గారికి ఆపాదించి పవన్ కళ్యాణ్ గారి నోట్లో, అంటే నీకెంత గుండె ధైర్యం ఉంది, నీకెంత ఒళ్ళు కండకావరం ఉంది, నీకెంత బలిసిపోతే నువ్వు అట్లా మాట్లాడతావు ఒక సభలో? ఆ సభకి పవన్ కళ్యాణ్ గారికి ఏమైనా సంబంధం ఉందా? దళిత నాలిక్ కోసి పవన్ కళ్యాణ్ గారికి పార్సల్ చేస్తావా? పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పార్సల్ చేస్తావురా నువ్వు అని అడగాలని ఉంటుంది నాకు. పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? త్రిపుల్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సంబంధం? త్రిపుల్ గారు నాలిక్ కోసి పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు పంపించాలి నువ్వు పవన్ కళ్యాణ్ గారి నోట్లో ఎందుకు అంటావు నువ్వు? కృష్ణాంజనేయులు గారు, ఓకే అండి, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. కృష్ణాంజనేయులు గారు వస్తానండి. కిరణ్ గారు